సామాన్యుడి గలం నిత్యం ప్రజల పక్షం చూస్తూనే ఉండండి నిఘా టీవీ. నిఘా టీవీ న్యూస్ కు ఓకే, అందరికీ నమస్కారాలు. ఇంత మునుపు సాయంత్రం కూడా మీకు బ్రీఫ్ చేశాను. తర్వాత నేను నేరుగా ఇక్కడ సింగ్ నగర్కి వచ్చాను. ఇక్కడ పరిస్థితులన్నీ చూసాం. అప్పటికే బుడమేరు బ్రీచెస్ పడడం, ఆ బ్రీచెస్ వల్ల ఆ నీళ్లు కూడా విజయవాడ మీదకి వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల మొత్తం ఇక్కడుండే ప్రాంతం అంతా కూడా సబ్మెర్జెన్స్కి గురయ్యే పరిస్థితి వచ్చింది, ముంపుకు గురయ్యే పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరం. ఏదైతే ఒక పక్కన వర్షాలు ఎక్కువ పడడం, ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇంత వర్షం పడలేదు, అంత వర్షం పడింది. ఒకసారి మనం చరిత్రలో చూస్తే ఇంత పెద్ద ఇన్ఫ్లోస్ ఒక్కసారి 1998లో వచ్చాయి. తర్వాత ఇప్పుడు వచ్చింది. 1998లో 9,24,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ అయింది. యాజ్ ఆన్ నౌ 9 గంటలకి 9,70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ అయింది. అప్పటికంటే ఇప్పుడు దగ్గర 50,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చింది. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా కనపడుస్తూ ఉంది. ఈరోజు మనం చూసినప్పుడు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి. అదే సమయంలో ఈరోజు ఊహించిన విధంగా ఈ తుఫాన్ రావడం, ఈ తుఫాన్ వల్ల ఏవైతే తెలంగాణలో ఉండే ఈ యొక్క బుడమేరు ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ వర్షాలు పడడం, ఆ క్యాచ్మెంట్ కూడా వాటర్ అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీనివల్ల ఇంకా కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు బాగా ప్రమాదంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే మనం ఒక పక్క చూస్తే ఏదైతే సింగ్ నగర్తో తోడుగా కృష్ణా లంకలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన సంఘటన, ఊహించని సంఘటన. అయితే ఇప్పుడు మనం చేయగలిగేది దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప ఇంకొకటి లేదు. ఇందులో రెండు ఉన్నాయి. ఒక పక్క అకాల వర్షాలు, కుంభవృష్టిగా వర్షం పడడం. ఇక్కడ గుంటూరు, విజయవాడలో చరిత్రలో ఎప్పుడూ పడని విధంగా 20 నుంచి 35 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. దీనికి తగినట్టు మొత్తం నాగార్ సాగర్ కానీ శ్రీశైలం నుంచి నాగార్ సాగర్, పులిచింతల నీళ్లు విపరీతంగా వస్తున్నాయి. దానికి తోడుగా ఈ మున్నేరు, బుడమేరు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయి. అన్నీ కలిపి ఈరోజు ఈ ప్రమాదం వచ్చింది. రెండోది బుడమేరుకి ఏదైతే నేరుగా కొల్లేరుకు పోయే దీంట్లో సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం, మెయింటైన్ చేయకుండా పోయి కొన్ని బ్రీచెస్ పడడం, ఆ బ్రీచెస్లో కొల్లేరుకు పోవలసిన నీళ్లు నేరుగా ఈరోజు కృష్ణా ఏదైతే ఈ దీని మీద సిటీకి రావడం, ఇవన్నీ కూడా సింగ్ నగర్కి రావడం. దీనివల్ల దగ్గర 16 వార్డులు సింగ్ నగర్లో దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈ 16 వార్డుల్లో కూడా మనం ఒకసారి చూస్తే దగ్గర 2,76,145 మంది ఇక్కడ ప్రజలు ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 2,76,000 మంది ఉన్నారు. ఇంకొక పక్కన ఇప్పుడు నేను చెప్పినట్టు
కృష్ణలంక, భూపేష్ నగర్లో కూడా కొంతమంది ఉన్నారు. అదే కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొంతమంది అక్కడ కూడా సబ్మెర్జ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే పరిస్థితి వచ్చింది. ఒక పక్కన మానవ తప్పిదం. ఆనాటి 5 సంవత్సరాల్లో ప్రభుత్వం సక్రమంగా మెయింటైన్ చేసుంటే, ఆ బ్రీచ్ లేకుండా చేసుంటే, ఇప్పుడు ఆ నీళ్లు ఈ యొక్క సింగనగర్కి వచ్చే పరిస్థితి వచ్చేది కాదు. దానివల్ల ఇది కొంతవరకు ప్రొటెక్షన్ ఉండేది. దీనికి అదనంగా చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడడం, ఎప్పుడూ రానని నీళ్లు రావడం, దీనివల్ల కూడా 9,70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అనేది ఒక చరిత్ర. అని నీళ్ళు వచ్చే కొందికి ఎక్కడికక్కడ వీక్గా ఉండేది ఎక్కడ, లేకపోతే ఓవర్ఫ్లో కావడం, సబ్మెర్జెన్స్ ఎక్కడ కొంత పల్లపు ప్రాంతాలు ఉంటే సబ్మెర్జెన్స్ కావడం, ఇవన్నీ అయ్యే పరిస్థితికి వచ్చింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు, సింగనగర్కి వచ్చినప్పుడు నేను బోట్లో వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, వాళ్ళ కష్టాలు చూశాను. ఆ కష్టాలు చూసిన తర్వాత కంట్రోల్ నెంబర్ 112 లేకపోతే 107 ఈ నెంబర్కి కాల్ చేయండి. 112-107 ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలర్స్ని పెట్టాం, నెంబర్ ఆఫ్ లైన్స్ పెట్టాం. ఇక్కడ ముందు ఇచ్చిన నెంబరు ఓన్లీ 1 నెంబర్ ఉంది, ఇది కలెక్టరేటివ్. ఇది కంట్రోల్ రూమ్ పెట్టి అక్కడ ఎవరు చేసినా అవన్నీ కన్సాలిడేట్ అవుతాయి. నేను కూడా అందరికి ఐబీఆర్ఎస్ ఇస్తాను. నా పేరుతో ఇది అవుతాను, ఒక ఐబీఆర్ఎస్ తీసి నేను కూడా పంపిస్తున్నా. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటా, రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటా, మీ ద్వారా కూడా తెలియజేస్తా. ఎప్పటికప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకొని అవసరమైతే మళ్ళీ నాకు కృష్ణలంక ఆ ప్రాంతం కూడా తెప్పించుకుంటాను, ఇబ్రహీంపట్నం తెప్పించుకుంటాను. కాంప్రహెన్సివ్గా ఒక హ్యూమన్లీ ఏమేమి పాసిబిలిటీ ఉంటే అన్నీ చేస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్, ఎక్కడా రాజీ పడే పరిస్థితి లేదు. ఈ అవసరమైతే 3-4 రోజులు మేలుకుంటాం, రాత్రి మగుళ్ళు పనిచేస్తాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరాం. ఇప్పుడే వెళ్తాను. ఇది మీతో అయినాక మళ్ళా ఆఫీసర్లందరినీ, మా సెక్రటరియట్లో ఉండే సీనియర్ ఆఫీసర్స్ అందరినీ రమ్మన్నాను. ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్, సెక్రటరీస్ అందరూ, సీనియర్ సెక్రటరీస్ కూడా ఒక్కొక్క సచివాలయం తీసుకుని మానిటర్ చేస్తాం. మేమేదో పెత్తనం చేయడానికి లేము. మేము ప్రజలకు సేవకులుగా ఉంటాం. వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం. లాస్ట్ టైం కూడా నేను హరికేన్ తుఫాన్ వచ్చినప్పుడు రాజమండ్రిని, ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరీగా చేసుకొని 10 రోజులు అక్కడే ఉన్నాను నేను. అదే మరిగా విశాఖపట్నంలో కలెక్టరేట్ని సెక్రటరీగా చేసుకొని అక్కడే ఉన్నాం. కష్టాలు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా అజాగ్రత్త వహించకుండా పూర్తిగా బాధ్యత తీసుకొని పనిచేస్తాం, అన్నీ సెట్ చేస్తాం. అవసరమైతే అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే అన్ని దిక్కలా వర్షాలు పడ్డాయి. అవన్నీ చూసుకొని ఫ్రీగా ఉండే మంత్రులను రమ్మంటాం, వాళ్ళు కూడా సూపర్వైజ్ చేయమంటాం. అంటే శ్రీశైలం, జూరాల అవి కొంత ఆల్మట్టి అవి కొంత తగ్గాయి. అయితే శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కి వచ్చేవి కూడా తగ్గుతున్నాయి. నాగార్జునసాగర్ మళ్ళా పులిచింతల నుంచి కిందికి వచ్చే డౌన్ స్ట్రీమ్లో ఎక్కువ వస్తున్నాయి. అక్కడే మనకి ప్రాబ్లం. మున్నేరు, బుడమేరు, లేకుంటే వైరా, అక్కడ ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది, కట్లేరు, అవన్నీ ఉన్నాయి. ఇవి ఎక్కువ వచ్చాయి. అది కూడా నిన్న పడిన వర్షం శ్రీకాకుళంలో, కళింగపట్నంలో క్రాస్ అయినా అక్కడ వర్షం పడకుండా నేరుగా డైరెక్షన్ మొత్తం నల్గొండ, ఖమ్మానికి వెళ్ళిపోయింది. అక్కడ పడిన వర్షపు నీరుని ఇక్కడికి వచ్చాయి. మళ్ళా మొన్నే అతలాకుతలం చేసింది గుంటూరు, కృష్ణా జిల్లాని. ఇప్పుడు అదనంగా పైన పడ్డాయి. అప్పుడు మొత్తం ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో ఈ ప్రాంతంలో పడి మొత్తం దెబ్బతిన్నాం. పైన పడే కొందికి ఆ నీళ్ళు కూడా కిందికి వచ్చాయి. 2 విధాలు. అదే శ్రీకాకుళంలో వర్షం పడి ఉంటే ఇంత ప్రమాదం వచ్చేది కాదేమో. అక్కడ గాలి లేదు, వర్షం లేదు. ఓసారి డెస్టినీ, కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదు. ఏం చేయాలో అన్ని చర్యలు చేస్తాం. విల్ యాక్ట్ ఇట్. అంటే అమావాస్య కారణంగా ప్రభుత్వం ఈ వాటర్ని రిసీవ్ చేసుకోగా ఎదుర్కొనే అవకాశం ఉంది. ముందు ఫ్యూచర్స్లో కూడా మళ్ళీ ఎవరి దగ్గర మళ్ళీ ఎదుర్కొనే అవకాశం ఉంది.
దాంట్లో నందిగామ అంటే నందిగామకు సంబంధాలే కదా. అది మరి ముందే వస్తే మొత్తం హైవే మీదకి వచ్చేసి ఒకవేళ వచ్చినా కూడా సముద్రం నుంచి కిందికి వస్తే ప్రకాశం బ్యారేజ్ కిందన కదా ఇవన్నీ. ఇంకా వస్తే ప్రాబ్లం వచ్చేది ఈ పక్క వస్తుంది, పైన రాదు. ఏది ఏమైనా ఒక ప్రాంతంలో వస్తుంది, ఒక ప్రాంతంలో రాదనకుండా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను అధిగమించడానికి ఏమేం చేయాలో అన్ని చేద్దాం. మేమన్నీ కూడా వాచ్ చేసుకుంటాం. టైం టు టైం ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఏమైతే ఉన్నాయో మానవత ఎలాంటి తప్పు చేయకుండా మన మనుషులుగా సమర్థవంతంగా నిర్ణయాలు చేసి ఆ సమర్థవంతంగా ఉండే నిర్ణయాలు అమలు చేసి ప్రాణ నష్టాన్ని కాపాడాం, కానీ వాళ్ళ కష్టాలు తగ్గించలేకపోయాం. అదే సమయంలో ఆస్తి కూడా నష్టపోయే పరిస్థితికి వచ్చాం. దీన్ని ఏ విధంగా కాంపన్సేట్ చేయాలనో అన్నీ ఆలోచించేస్తాం. అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఇది చేసుకోవడం కాదు. ప్రజలను కూడా అప్పీల్ చేస్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఒక విధంగా మేము వచ్చిన 80 రోజుల్లో ఇది రావడం అనేది మొన్నటి వరకు ఆనందపడ్డాం. వర్షాలు బాగుపడ్డాయి, కరువు తగ్గుతుందని, రిజర్వాయర్స్ అన్నీ బాగా ఫుల్ అయ్యాయని. అదే సమయంలో ఈ కష్టం కూడా తెచ్చిపెట్టింది. ఏది ఏమైనా అన్ని విధాల ప్రయత్నం చేస్తాం, అందరి సహకారం తీసుకుంటాం. మీరు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయండి. మనం ప్రభుత్వం చేసే పనులన్నీ ప్రతి ఒక్కరికి, చివరనున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్టం తగ్గించి, బాధలు తగ్గించి సహాయం చేయడం మా ఆలోచన చేస్తాం. థ్యాంక్ యూ. నేను రాత్రికి ఇక్కడ ఉంటా, మళ్ళీ వెళ్తా. మీకు ఏదైనా ఉంటే టైం టు టైం మేము బులెటిన్ రిలీజ్ చేస్తాం. అవర్లీ బేసిస్ ఎంత వాటర్ వస్తుందో అవి కూడా రిలీజ్ చేస్తాం. అదే సమయంలో ఏమేమి రిలీఫ్లు చేస్తున్నాం, ఏమేమి డెవలప్మెంట్ ఉన్నాయి అన్నీ చేస్తాం. మీకు ఒకటే దీనికి సమాధానం, పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేయాలి. అది ఒకటే మార్గం. రెండోది, ఎంతమందిని వీలైతే తీసుకొచ్చి ఏదో రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి, క్యాంపులు పెట్టి, అన్ని విజయవాడలో ఎన్ని ఫంక్షన్ హాల్స్ ఉంటే అన్నీ పెడదాం. అవసరమైతే హోటల్స్ కూడా తీసుకోమని చెప్పాను మా వాళ్ళకి. ఏమి కొంపలేం కూలిపోవు, హోటల్ కూడా తీసుకుందాం, అన్ని దిక్కలా పెడదాం. ప్రజల కంటే మించింది ఏం లేదు. అన్నీ కూడా తీసుకుంటాం, అన్నీ తీసుకొని అన్ని చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.